షాక్ అవుతున్నావు ఆ బిడ్డ గదేంది ఒక్కరిని ట్రాప్ చేసి గింత మంది వచ్చిండ్రేందని బేజా ఫ్రై అవుతుందా? నీ ట్రాప్ లోకి మా బామ్మడిది పడలేదురా, మా ట్రాప్ లోకే మీరు వచ్చిర్రా ఎడ్డోడా. అమర్పాటుగా ఉంటే వేసేద్దామనే. అదేంట్రా రజనీకాంత్ సినిమాలో డైలాగు, ఊరికే ఒంగుని ఒళ్ళు చూపించగానే సొల్లు కార్చుకుంటూ సోలోగా వచ్చేస్తానని ఎలా అనుకున్నావే? విజయ్ విజయేంద్ర ప్రసాద్ రేయ్, దాన్ని అప్పుడే వేసేద్దాం అనుకున్నా, కానీ దీని వెనకాలన్న నిన్ను బయటికి రప్పించడానికే ఇలా ప్లాన్ చేశా. చదువుకోని మోగోడివి నీకే ఇన్ని తెలివితేటలుంటే మామూలు మనిషిని ఎమ్మెల్యేని చేసిన నాకెన్ని తెలివితేటలుండాలరా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్పు. చెప్తాను. ఏంట్రా దీనికే షాక్ అయిపోతున్నావేంటి? అన్నట్టు నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? రేయ్, లచ్చి, ఎవరా వీళ్ళంతా? ఏమైంది బిడ్డ? అది జారిపోయిందా? నువ్వు చంపిన 3 పొట్టలు కోస డాక్టర్ చెప్పినప్పుడే మా పొట్టలు జారిపోయినాయి. గప్పుడే నీకు కూడా జారగొట్టాలనుకున్నాం రా. నీ దేవుడు మా చేతిలో ఉన్నంత కాలం నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. కుడితిల పడ్డ ఎలక లెక్క గిలగిలగిలగిల కొట్టుకుంటుండు నా కొడుకు. బామ్మడిది ఇప్పుడు గాని నువ్వు కొట్టాలే, నేను చూడాలి, గాని కొట్టాలే, నేను చూడాలి. నన్నే చంపుదామనుకుంటావరా? నీ సంగతి తర్వాత చెప్తానే. రేయ్, నువ్వు వాడితే బాగుంది, మరి నేను వాడితే ఎలా ఉంటుందో చూద్దామా? లచ్చి, నా గురించి ఆలోచించకు బిడ్డ. రేపో మాపో చచ్చేటోడిని. నువ్వు బతకాలే, నలుగురిని బతికియాలే. ముందా నోరు ముయిర్రా, లేకపోతే పిల్లిని పులిని చేస్తాడు. ఏంట్రా గొడ్డలితో నరుకుతావా? రేయ్, రేయ్, ఏంట్రా ఇది? నువ్వు పొడిస్తే గుండెను చీల్స్తుందా ఇది? మరి నేను పొడిస్తే ఏం చీల్చుతుందో చూద్దామా? కొంచెమే దిగిందిరా. అంటే దీని బలం కన్నా నీ కండ బలమే గట్టిదిరా. అవు బామ్మడిది, ఆడికి ఇంత కాంచెలి పొలం పనులు చేసి చేసి బండబారిపోయిండు బండోడు. అయితే ఓ పని చేద్దాం, నువ్వు కారం పోస్తావంట కదా, ఆళ్ళకి మండింది, మరి నీకు మండుతుందో లేదో చూద్దామా? చూద్దామా? రేయ్, మండింది 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 మండింది. మండుతుందిరా.